గైస్ ఒకవేళ ఈరోజు మీరు లాస్ బుక్ చేసి ఉంటే ఈ వీడియో మీకోసమే గైస్. సో మీలో చాలామంది అంటే ఎవరైతే నిన్న సిఈ సైడ్ పొజిషన్స్ హోల్డ్ చేసి ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈరోజు ప్రాఫిట్లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా లాస్లోనే ఉన్నారు. సో చాలామంది క్యాపిటల్ కూడా వైపౌట్ చేసుకున్నారు. సో హాయ్ గైస్, ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూస్తే మీకు ఒక పీడిఎఫ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ పీడిఎఫ్లో మీరు మీ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను వీడియో మధ్యలో కానీ ఎండ్లో కానీ చెప్తాను. సో ఆ పీడిఎఫ్ మాత్రం మిస్ అవ్వకండి. నెక్స్ట్ టైం మీరు పెద్ద లాస్ కాకుండా అండ్ మీ క్యాపిటల్ వైపౌట్ అవ్వకుండా మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు క్యాపిటల్ వైపౌట్ చేసుకున్నా లేదంటే మీ క్యాపిటల్లో ఎక్కువ అమౌంట్ లూజ్ అయినా కూడా సో మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. సో నెక్స్ట్ టైం మీరు క్యాపిటల్ వైపౌట్ అవ్వకపోయినా లేదంటే నెక్స్ట్ టైం మీరు ఎక్కువ లాస్ బుక్ చేయొద్దు అనుకుంటే డెఫినెట్గా మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ మనం మార్కెట్ గురించి మాట్లాడుకుంటే నేను నైట్ మనకి న్యూస్ అయితే వచ్చింది. సో న్యూస్ రాగానే మనకి గిఫ్ట్ నిఫ్టీ చాలా బాగా రియాక్ట్ అయింది. ఆల్మోస్ట్ మనకి 4% గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది మార్కెట్. సో ఓపెన్ అయిన తర్వాత చూడండి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్లోనే ఆల్మోస్ట్ మీకు 2% ఫాల్ అయింది గైస్ మార్కెట్. అంటే ఎవరైతే ఈ హైలో బుక్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే చాలా మంచి ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. అండ్ మన కమ్యూనిటీలో కూడా చాలామంది మంచి ప్రాఫిట్ అయితే బుక్ చేశారు ఎవరైతే కాల్ సైడ్ పొజిషన్స్ హోల్డ్ చేశారో. అండ్ ఇక్కడ చూడండి 1.9 ఆల్మోస్ట్ 2 lakhs ప్రాఫిట్. ఇది జస్ట్ 30,000 క్యాపిటల్తో బుక్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 lakh. అండ్ నేను ఈరోజు ఏదైతే సిఈ పొజిషన్ ఉందో ఆ పొజిషన్ నేను హోల్డ్ చేద్దాం అనుకున్నాను. బట్ నా ప్రాఫిట్ ఏదైతే నిన్న నా 100% రిటర్న్స్ రాగానే నేను ఆ పొజిషన్ ఎగ్జిట్ అయిపోయాను గైస్. ఇక్కడ కాల్ టైప్కి స్క్రీన్ షాట్ పెడతాను చూడండి. నేను 3 or 4 లాస్తో చేశాను అనుకుంటా. సో నాకు 8,000 రూపీస్ ప్రాఫిట్ రాగానే నేను నిన్ననే సిఈ సైడ్ పొజిషన్ ఎగ్జిట్ అయిపోయాను. బట్ చాలామంది ఏం చేస్తున్నారంటే సో ఈ సిఈ పొజిషన్ నేను హోల్డ్ చేసి ఉంటే బాగుండని చెప్పేసి ఈరోజు చాలామంది ఓవర్ ట్రేడ్ చేసి లేదంటే ఫియర్లో చాలామంది అమౌంట్ అయితే లూజ్ అయ్యారు. సో నేను కూడా చూడండి మీకు మార్నింగ్ 2 ట్రేడ్స్ తీసుకున్నాను. నా రిస్క్ వచ్చేసి ఈరోజు 25,000. సో నా 25,000 నేను రీచ్ అవ్వగానే డే అయితే క్లోజ్ చేశాను. సో మీలో కూడా చాలామందికి ఒకటే తంబురులు గుర్తుపెట్టుకోండి. మీ క్యాపిటల్లో మీరు ఎంత పర్సెంటేజ్ మీరు రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నారు పర్ డేకి అనేది మీరు డెఫినెట్గా నోట్ చేసుకోండి. సో నోట్ చేసుకుని లెట్స్ మీరు ఒక 1 lakh క్యాపిటల్ ఉందనుకోండి మీ దగ్గర. సో ఈ 1 lakh క్యాపిటల్లో మీరు 5,000 తీసుకుందాం అనుకుంటున్నారా లేదంటే 7,000 తీసుకుందాం అనుకుంటున్నారా? మోర్ దెన్ 10% రిస్క్ మాత్రం చేయకండి. సో 10% బిలోనే అంటే 9,000 కన్నా తక్కువనే మీరు స్టాప్ లాస్ ఏదైతే మీ రిస్క్ మేనేజ్మెంట్ ఉంటుందో మీ రిస్క్ మేనేజ్మెంట్ అనేది చేసుకోండి. 9,000 కన్నా ఎక్కువ మీరు లాస్ని యాక్సెప్ట్ చేయకండి. సో దానికి తగ్గట్టే మీరు క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకొని ట్రేడ్ తీసుకోండి. సో చాలామంది మంచి 1 month ప్రాఫిట్ కూడా సింగిల్ డేలోజే రాసయ్యారు. అండ్ ఈరోజు చూడండి ఈ మార్కెట్ ఇక్కడ ఫాలో అయిన తర్వాత మీకు మొత్తం మార్కెట్ సైడ్ వేసే ఉంది. అండ్ ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి మీకు ప్రీమియంలు కూడా పెద్ద మూమెంట్ అయితే రాలేదు. సో కాబట్టి చాలామంది అయితే లాస్ అయ్యారు. ఒకటే గుర్తుపెట్టుకోండి గైస్, ఎప్పుడైనా సరే మీరు ఎంత మీ టెక్నికల్ అనాలిసిస్ ఫండమెంటల్ అనాలిసిస్ మీరు నేర్చుకున్నా కూడా రిస్క్ మేనేజ్మెంట్ లేకుండా మీరు మార్కెట్లో ఎక్కువ రోజులైతే ఉండలేరు. ఒకవేళ మీరు కంటిన్యూగా ప్రాఫిట్స్ బుక్ చేసినా కూడా ఈ రిస్క్ మేనేజ్మెంట్ని మీరు ప్రాపర్గా ఫాలో అవ్వకపోతే మీకు వచ్చిన ప్రాఫిట్ అండ్ మీ క్యాపిటల్ రెండు కూడా వైపౌట్ అవుతాయి. చాలామంది ఇదే మిస్టేక్ చేస్తున్నారు. రోజు 1,000 రూపీస్ ప్రాఫిట్ బుక్ చేసి 10,000 రూపీస్ గ్రో అయిన తర్వాత ఆ 10,000 రూపీస్ ఒక 1,000 రూపీస్ వాళ్ళు లాస్ని యాక్సెప్ట్ చేయలేక ఈ 10,000 వచ్చిన 10,000 పోగొడతారు. అండ్ దాంతోపాటు వాళ్ళ క్యాపిటల్ కూడా వైపౌట్ చేసుకుంటున్నారు. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే డిసిప్లిన్ అనేది లేకపోవడం గైస్. సో విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరైతే కాల్ సైడ్ పొజిషన్స్ హోల్డ్ చేశారో వాళ్ళకి కేవలం లక్ వల్ల మాత్రమే ఈరోజు మంచి ప్రాఫిట్ వచ్చింది. సో అంతేగాని మీరు ఇలాంటి జాక్పాట్స్ పైన ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వకండి గైస్. సో మార్కెట్లో మీ దగ్గర క్యాపిటల్ ఉంటే ఇట్లాంటి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ సార్లు వస్తాయి. అండ్ మీరు సెన్సెక్స్లో కానీ నిఫ్టీలో కానీ ప్రతి ఎక్స్పైరీ రోజు చాలా మంచి మంచి మూమెంట్స్ అయితే వస్తాయి. వాటిని మీరు క్యాప్చర్ చేయడానికి ట్రై చేయండి తప్ప ఇట్లాంటి జాక్పాట్స్ వెనకాల పడకండి. మీరు ఇట్లాంటి జాక్పాట్స్ మిస్ అయిపోయానన్న ఫియర్తో ఓవర్ ట్రేడ్ మాత్రం చేయకండి గైస్. సో డిసిప్లిన్గా ట్రేడ్ చేయండి. ఒకవేళ మీకు లాస్ వచ్చింది అంటే మీ క్యాపిటల్లో లెట్స్ సే నా దగ్గర ఒక 1 lakh క్యాపిటల్ ఉంది. సో 1 lakh క్యాపిటల్లో నేను ఒక 10% రిస్క్ తీసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి. అంటే 10,000 రూపీస్ నా లాస్ రాగానే మార్కెట్ ఎక్కడికి వెళ్ళినా నాకు సంబంధం లేదు. సో నేను ట్రేడ్స్ మాత్రం చేయను. మీ ట్రేడ్ సెటప్ అనేది క్లోజ్ చేయండి. ఇలా అయితేనే మీరు మార్కెట్లో మీరు ఎక్కువ రోజులు ఉండగలుగుతారు. అండ్ అట్లీస్ట్ మీ క్యాపిటల్ పోకుండా ఉంటుంది. అండ్ మీకు ఒకవేళ ప్రాఫిట్ వచ్చినా కూడా మినిమం 1:1 రేషియోలో మాత్రమే మీరు బుక్ చేయాలి. చాలామంది ప్రాఫిట్కి హోల్డ్ చేయకుండా లాస్కి మాత్రమే హోల్డ్ చేస్తూ ఉంటారు.
అలా చేయకండి. ట్రేడ్స్ అనేవి చాలా తగ్గించుకొని చేయండి. రేపు కూడా మార్కెట్ సైడ్ వేస్లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఒకవేళ మూమెంట్ వచ్చినా కూడా పర్ఫెక్ట్ లెవెల్స్లో మీరు ట్రేడ్స్ చేయండి. ఒకవేళ మీరు లాస్ అయి ఉంటే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గైస్. ఒక మంచి ప్రాపర్ ప్లాన్ వేసుకోండి. క్యాపిటల్ వైపౌట్ అవ్వకుండా ఏ ట్రేడర్ కూడా ఉండలేదు. ట్రేడర్ జర్నీలో ఖచ్చితంగా చాలాసార్లు క్యాపిటల్ అయితే వైపౌట్ అవుతుంది. బట్ నెక్స్ట్ టైం ఇట్లాంటి మిస్టేక్స్ చేయకుండా సో మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. అండ్ మీకు ఏమైనా హెల్ప్ కావాలి, మన కమ్యూనిటీలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు డిఎం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో డిస్క్రిప్షన్లో మన అప్లికేషన్ లింక్ ఉంటుంది. సో వెళ్ళి మీరు మన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫ్రీ మెటీరియల్స్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో మీకు లాస్ట్లో రిస్క్ మేనేజ్మెంట్ ఫోల్డర్ ఉంటుంది.